అందరికీ వందనాలు. మీ వేణుగోపాల్. ఈరోజు మంచి కథతో మీ ముందరికి వచ్చా. ఒక బంగారు నగల వ్యాపారి దుకాణం లోపల ఒక అత్యంత విలువైనటువంటి వజ్రం మాయమవుతుంది. ఆ వజ్రం మాయమైన తర్వాత అతను వెతుక్కుంచు ఎక్కడ పడి ఉంటుంది అని చెప్పేసి ఎంప్లాయీస్ని అందరినీ చెక్ చేస్తాడు. కానీ అతనికి ఎంప్లాయీస్ మీద చాలా విశ్వాసం, ఎందుకంటే వాళ్ళు తీసేది లేదు, అది సీసీటీవీలో తెలిసిపోతుంది. కానీ ఆ డబ్బా ఓపెన్ చేసి ఉన్నది, అందులో 30 వజ్రాలు ఉండాలి, అందులో 29 మాత్రమే ఉంది. అది రాత్రిపూట జరిగిన విషయంగా తెలిసిపోయింది సీసీటీవీ ప్రకారంగా. దాంట్లో ఒక ఎలుకలు తిరిగినట్టుగా సీసీటీవీ ద్వారా గుర్తించాడు. తర్వాత ఆ కన్నం ద్వారా వెళ్తే అందులో ఒక 100 గల ఎలుకలు ఉంటాయి. ఆ 100 ఎలుకలలోంచి మరి ఎట్లా గుర్తుపట్టుడు, ఏ ఎలుక తిన్నది అనేటటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని అతను ఎలుకలను పట్టేటటువంటి వ్యక్తికి చూపిస్తాడనమాట. నువ్వు దీన్ని పట్టురా నాయనా అని చెప్పేసి. వాడు దాన్ని ఎలుకలను ఎలా పట్టా అని చెప్పేసి మొత్తం బోన్లు గిన్లు తయారు చేసుకొని వచ్చి ఒక తుపాకీ కూడా తెచ్చుకుంటాడు, చిన్నది గన్. ఆ లోపలికి పోయి చూస్తే ఆ లోపల కింద ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ ఏరియా లోపల ఉన్నటువంటి ఎలుకలు, అందులో ఒక ఎలుక మాత్రం కొంచెం ఎత్తు ప్రదేశంలో కూర్చొని ఒక బండ మీద కూర్చొని ఉంటుంది. మిగతా వాటితో కలవకుండా మిగతావన్నీ కూడా గురుగురు అని చెప్పేసి అటు ఇటు తిరుగుకుంటూ అవి మాట్లాడుకుంటూ ఏదో చేసుకుంటూ ఆడుకుంటుంటాయి. అప్పుడు వాడు టక్కున అదొక్క ఎలుకను మాత్రమే దాన్ని షార్ట్ చేస్తాడు. దాన్ని కోసి చూస్తే అందులో వజ్రం ఉంటుంది. అప్పుడు నగల వ్యాపారి అడుగుతాడనమాట, నువ్వు ఇన్ని ఎలుకలలో ఆ ఎలుకను ఎలా గుర్తించావు? అన్నీ ఒకేలాగా ఉంటాయి కదా అని అన్నాడు. అంటే ఆ ఎలుకలు పట్టేటాడు చెప్పాడు, ఎవరికైతే ఈ నడివంత్రపు సిరి, ఏమాత్రం అర్హత లేనానికి కూడా అప్పనంగా వచ్చినటువంటి అధికారం కానీ డబ్బు కానీ ఇటువంటివి వస్తే వాడు దాన్ని భరించలేడు, దాన్ని ఏం చేయాలో తెలియదు అనమాట. వాడు నెత్తి మీదికి 2 కళ్ళు వచ్చేసి వాడు ఇంకోళ్ళతో కలవకుండా ఉంటాడు. ఇది వాని ప్రవృత్తి. ఇలా వాడిని గుర్తించడం ఈజీ అయిపోయింది అని చెప్పేసి ఆ ఎలుకను గురించి చెప్తాడు. సభ్యులారా, ఇటువంటి మనస్తత్వం గలవాళ్ళు మనతోటి మన సమాజంలో కూడా చాలామంది ఉంటుంటారు. ఎంత కలుపుకపోదామన్నా కలుపుకోకుండా నెత్తి మీద కళ్ళు పెట్టుకొని ఉంటుంటారు, చూసారా? జ్ఞాపకం పెట్టుకోండి. ఇటువంటి అనుభవం మీకు కూడా ఎదురై ఉంటుంది. అది వాళ్ళు ఎందుకు అట్లా ఉంటున్నారు అంటే దానికి కారణం మీకు అర్థమైపోయి ఉండాలి. నడవంతరంగా అప్పనంగా ఏం మాత్రం దొరికినా వాళ్ళు దాన్ని భరించలేరు. దాన్ని ఎలా అనుభవించాలో కూడా తెలియదు కాబట్టి వాళ్ళు అలా ఏకాంతంగా ఒంటరిగా గర్వంగా సెపరేట్గా ఉండే ప్రయత్నం చేస్తారు అని ఈ కథ యొక్క ఉద్దేశం. మీకు నచ్చితే తప్పకుండా స్పందిస్తారని ఆశిస్తున్నా. మీ రామడుగు వేణుగోపాల్. థ్యాంక్ యూ.